రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో మాతృ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ అధినేత ఉప్పల వెంకటేష్ ఆధ్వర్యంలో కడతాల్లోని వందలాది గర్భిణీలకు ఉచితంగా మెడికల్ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ రజనీ సాయిచంద్, మాజీ ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మదర్స్ డే సందర్భంగా మాతృమూర్తులందరికీ జైపాల్ యాదవ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లు శుభాకాంక్షలు తెలిపారు. అందుకొరకు దయచేసి ఎవరితో పోల్చకండి. పిల్లలు డెఫినెట్ గా మంచిగా వెళ్తారు. అప్పుడప్పుడు తప్పులు చేస్తుంటారు. మనం భర్త నుండో లేకపోతే పిల్లలకు తండ్రి నుండి ఇంకా ఇంకా వాళ్ళ నుండి తల్లి తన ఒడిలో పెట్టుకుని వెళ్ళి కాపాడుకుంటుందో అట్లా కాపాడుకొని మనకు తోచినంత జ్ఞానంతో రుణ జ్ఞానంతో పిల్లలను మంచి మార్గంలో పెట్టడానికి ప్రయత్నం చేయాలని చెప్తూ ఈ తల్లులందరూ కూడా వచ్చేటువంటి ఆడపిల్లలకు, ఆడపడుచులకు, అదేవిధంగా కుటుంబ సభ్యులకు, అదేవిధంగా మీరందరూ కూడా మరొకసారి మాతృ దినోత్సవం సందర్భంగా పత్రికాలను కూడా నేను అభినందన తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా కూడా అన్ని మండల కేంద్రాల్లో కానీ ప్రభుత్వ పరంగా కానీ చేయడం జరుగుతుంది. మన ఉప్పల వెంకటేష్ గారు ఇలాంటి కార్యక్రమంలో ఆయన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గత 20 సంవత్సరాల నుంచి కూడా ఈ సమాజ సేవ కొరకు సంపాదించినటువంటి డబ్బు నుంచి కొంత పర్సెంటేజ్ ఉప్పల వెంకటేశ్వరకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రేపు తెలంగాణలో అమ్మలు మంచిగుంటే, అమ్మల ఆరోగ్యం మంచిగుంటే భవిష్యత్తులో పిల్లలు బాగుంటారు, ఆరోగ్యంగా బాగుంటారు. తెలంగాణలో ఉన్న పుట్టబోయే ప్రతి బిడ్డ బాగుండాలని ఆలోచించింది కేసీఆర్ సార్. కాబట్టి అటువంటి అమ్మలు ఈ రోజు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి దాదాపు ఇక్కడ ఈ కల్వకుర్తి నియోజకవర్గంలో 3000 మందికి పైగా అమ్మల ఆరోగ్యం గురించి ఆలోచించినందుకు ఉప్పల 3,000-4,000 మందికి ఒక్కొక్క సంవత్సరం అమ్మ పాద పూజ, ఆ తల్లిని పూజ చేసి ఆ తల్లి ఆశీర్వాదం బిడ్డలకి ఇవ్వాలనే కార్యక్రమాన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రథమంగా మేమే చేసిన ఈ కార్యక్రమాన్ని అందరూ ఈ రోజు మాతృ దినోత్సవాల సందర్భంగా అమ్మ పాద పూజను చేస్తున్నారో అది మొదటగా కనుక్కున్నది, ఆ ఆనవాయితీని తీసుకొచ్చింది ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ